అతి పరిశుద్ధుడగు క్రీస్తేసు నామం పేరిట ఈ వాక్కు వినుచున్నటువంటి ప్రియులకు సహోదరులారా, దేవుడు మిమ్మలను ఆశీర్వదిస్తూ ఈనాడు తనదైనటువంటి వాక్కు జ్ఞానాన్ని మీకు పంచిపెడుతున్నాడు. ఈనాడు మనము మాట్లాడుకునేటువంటి విషయం ఏంటో తెలుసా? క్రైస్తవులు సాక్ష్యం ఇచ్చేటువంటి పద్ధతులను గురించి మాట్లాడుతున్నాం. ఈనాడు ముఖ్యంగా యోహాను శుభవార్తలో బాప్తిస్త యోహాను గారు ఏ విధంగా సాక్ష్యం పలికారు అనేటువంటి దాన్ని ఆధారం చేసుకుంటూనే, మన ఇప్పటి క్రైస్తవుల యొక్క సాక్ష్య జీవిత విధానం ఎలా ఉంది? దాంట్లో తప్పొప్పులను, అదే విధంగా సవరణలను, మరీ ముఖ్యంగా మనం సాక్ష్యం ఇచ్చేటువంటి విధానం ఎలా ఉండాలి? ఒక విషయాన్ని మనం సాక్ష్యంగా పంచుకోవాల్సొచ్చినప్పుడు, అది ఎటువంటి లక్షణాలతో ఉంటే, అటువంటి దాన్ని బహిరంగంగా మనం సాక్ష్యంగా పంచుకోవచ్చు అనేటువంటి విషయాలను నాదైనటువంటి శైలిలో దేవుని వాక్కును ఆధారం చేసుకొని మీతో పంచుకుంటున్నాను. ప్రియులకు సహోదరి, సహోదరులారా, ఒకానొకసారి అన్య మతానికి చెందినటువంటి నా స్నేహితుడొకడు నన్ను చూడ్డానికి వచ్చాడు. ఇద్దరము చాలాసేపు మాట్లాడుకున్నాం. ఈలోగా నన్ను కలవడానికి మరొక వ్యక్తి నా సంఘస్థుడొచ్చాడు. సో, నేను ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఆఫీస్‌లో కూర్చున్నాను. నా స్నేహితుడు బయట కూర్చున్నాడు. బయట కుర్చీలో కూర్చొని ఆహ్, ఏదో ఫోన్‌లో చూస్తూ ఉన్నాడు. ఒకానొక సమయానికి అతడు ఆ వీడియోస్ ఏవో చూస్తూ చాలా గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. చాలా సేపు నవ్వుకున్నాడు. మళ్ళా తర్వాత యథావిధిగా ఉన్నాడు. నేను అతన్ని చూశాను. బాగా ఎక్కువ సేపు నవ్వడం చూశాను. సరే, నేను ఇక్కడ ఆఫీస్‌లో నా వర్క్ అయిపోయిన తర్వాత నేను తనని కలుసుకున్నాక అడిగాను. "ఏమైంది నువ్వు అంతసేపు నవ్వావు? ఏంటో విషయము" అని కనుక్కోవడానికి ప్రయత్నం చేశాను. నా స్నేహితుడు మొదట తిరస్కరించాడు. "ఏం లేదు, వదిలేయ్" అన్నాడు. "పర్వాలేదు చెప్పు" అని నేను తనను కాస్త ఒత్తిడి చేస్తే, తను ఒక వీడియో ఓపెన్ చేసి చూపించాడు. ఆ వీడియో నందు ఒక లేడీ ఆహ్, దేవునికి సాక్ష్యం చెబుతూ ఉంది. ఆ సాక్ష్యం చెప్పేటువంటి తీరు, పద్ధతి, విషయము, కంటెంట్ దాన్ని బేస్ చేసుకొని అతడు నవ్వాడని అతడు రూఢిపరిచాడు. ఇక్కడ ఆమె ఏమో ఒక క్రీస్తును బట్టి సాక్ష్యం చెబుతుంది అని నేను సీరియస్‌గా ఉండాలా? లేదా చెప్పిన విషయం చాలా ఫన్నీగా ఉందని నా స్నేహంతో పాటు నేను నవ్వాలో? నాకర్థం కాలేదు. ఇటువంటి ఒక సంఘటన జరిగినాక నాలోనే ఒక ఆలోచన మొదలైంది. ఏంటి ఈ సాక్ష్యం చెప్పేటువంటి తీరు ఏంది ఇది? ఇంత ఫన్నీగా లేకపోతే ఎందుకు ఇతరులు మనల్ని అవహేళన చేస్తున్నారు? అసలు దాని గురించి నేను ఆలోచన చేస్తున్నప్పుడు కొన్ని బేసిక్ ఎంక్వైరీ ఒకటి నేను చేయడం మొదలుపెట్టాను. అప్పుడు నా ఎంక్వైరీలో నేను కనుగొన్నటువంటి విషయం ఏంటి అంటే, క్రైస్తవుల మీద జరిగేటువంటి ట్రోల్స్, సోషల్ మీడియా ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ట్రోల్స్ నందు ముఖ్యమైనటువంటి కంటెంట్ లేదా విషయాలు ఏ టాపిక్‌ల మీద చేస్తున్నారు అని ఎంక్వైరీ చేస్తా ఉన్నప్పుడు నాకు తెలిసిన ముఖ్యమైనటువంటి టాపిక్స్‌లో ఒకటి ఏంటో తెలుసా? ఈ అద్భుతాలు, వాటికి సంబంధించినటువంటి సాక్ష్యం చెప్పే విధానాలు. వీటి మీదనే ఎక్కువ ట్రోలింగ్ అనేది జరుగుతా ఉన్నది. కొన్నిసార్లు మనము క్రైస్తవులము ఇటువంటి విషయాలు చూసినప్పుడు మనకే చాలా నామోషీగా ఉంటుంది. ఎందుకంటే ఇతరులు మనల్ని ఈ విధంగా అవహేళన చేసినప్పుడు మన ఉనికే ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇక్కడ తప్పు ఆ ట్రోలింగ్ చేసేటువంటి వ్యక్తిది కాదు. అలా చేయగలిగేటువంటి ఒక స్థితిలో మనము బ్రతికినటువంటి తీరు లేదా మనం చూపించినటువంటి ఆదర్శమే దీనికి ప్రధానమైనటువంటి కారణంగా నేను ఎంచుతున్నాను. మరి ప్రియులకు సహోదరులారా, ఈ సాక్ష్యం ఇచ్చేటువంటి ఈ ఒరవడి, ఈ పద్ధతి మన క్రైస్తవ జీవితమందు అనాది కాలం నుంచి వస్తున్నటువంటి విషయాలే. వాస్తవానికి ఈనాడు సువిశేషంలో మనం చదువుతా ఉన్నాము. యోహాను శుభవార్త మొదటి అధ్యాయంలో బాప్తిస్త యోహాను గారు క్రీస్తుకు సాక్ష్యం పలకడానికి అతడు ప్రయత్నం చేస్తున్నాడు తన జీవితాన్ని బట్టి. ఈ యోహాను శుభవార్తలో మొదటి అధ్యాయములోనే బాప్తిస్త యోహాను గారు దాదాపు 3 సార్లు క్రీస్తుకు సాక్ష్యం పలుకుతాడు. కాబట్టి మొదటగా యోహాను గారి యొక్క ఆ 3 సాక్ష్య విధానాలను మనము పరిశీలన చేస్తూ,
తరువాత మన వ్యక్తిగత సాక్ష్యాలను పంచుకునేటువంటి పద్ధతిని నేను మీకు వివరిస్తాను. మొట్టమొదటగా సాక్ష్యం చెప్పేటువంటి పద్ధతిలో సాధారణంగా మనకు మేలు జరిగినప్పుడు మనము బయటకు విచ్చేసి అందరి ముందు దేవుడు నాకు పలానా మేలు చేశాడు అని చెప్పేటువంటి ఒక పద్ధతిని మనందరికీ కూడా తెలిసినదే. కానీ ఇక్కడ యోహాను గారిని మనం పరిశీలన చేస్తే, యోహాను గారు ఇచ్చేటువంటి సాక్ష్య విధానాలు చాలా భిన్నంగా ఉంటాయి. అతడేదో మేలు పొందుకొని, ఇదిగో నాకు దేవుడు మేలు చేశాడని చెప్పుకునేటువంటి ఆ పద్ధతి అతనిలో మనం చూడట్లేదు. యోహాను గారు ఇచ్చేటువంటి సాక్ష్య విధానంలో ప్రతి చోట కూడా క్రీస్తును హెచ్చింపచేసేదై ఉంటుంది. లేదా క్రీస్తుకు ఒక ముఖ్యమైనటువంటి సెంటర్ ఫోకస్ ఒకటి క్రీస్తు మీద పడేలాగా అతడు సాక్ష్యం ఇవ్వడం ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం. మరి యోహాను గారు చెప్పినటువంటి ఆ 3 సాక్ష్య విధానాలను మనం చూస్తే, మొట్టమొదటగా అతని మొదటి సాక్ష్యం యోహాను శుభవార్త మొదటి అధ్యాయము 19వ వచనం నుంచి 28వ వచనంలో మనం చదివితే, అక్కడ కొందరు యోహాన్నొచ్చి ప్రశ్నిస్తున్నారు, "నువ్వు ఎవరివి" అని. "నీవేనా క్రీస్తువు? మేమెదురు చూసేటువంటి క్రీస్తు నీవేనా?" అని చెప్పినప్పుడు అతడు చెప్తాడు, "నేను క్రీస్తును కాదు." క్రీస్తును బట్టి అతడు చెప్పినటువంటి మొదటి సాక్ష్యం ఇది. నేను క్రీస్తునైతే కాదు. అతడు నా తరువాత వస్తాడు అనేటువంటి విషయం. ఇక్కడ మనం గమనించాలి. వాస్తవానికి అతడు ఆ అవకాశము యోహాను గారికి చాలా పాజిటివ్‌గా సానుకూలంగా ఉంది. నిజానికి యోహాను గారు చెప్పవచ్చు, అవును నేనే క్రీస్తునని చెప్పినా అతన్ని ప్రశ్నించేటువంటి ధైర్యం ఎవరికీ లేదు. కాదని చెప్పగలిగేటువంటి ఆధారాలు కూడా ఎవరికీ తెలియవు అక్కడ. కాబట్టి అతడే గనుక నేనే క్రీస్తునని చెప్తే, ఇప్పటి నుంచి యోహాను గారి తీరే మారిపోయేది. అతని స్థాయే మారిపోయేది. కానీ ఇక్కడ యోహాను గారు తన స్థాయిని తను మరవలేదు. తన జీవిత విధానాన్ని తను మరవలేదు. యోహాను గారి జీవిత విధానం చాలా భిన్నమైందండి వాస్తవానికి. ఎందుకంటే ఆనాటి కాలంలో ఒక గుంపు ఉండేది. వారిని ఎస్సెన్స్ అని పిలిచేవారు. వారు చాలా ప్రత్యేకమైనటువంటి జీవిత విధానాన్ని జీవించేవారు. వారు ఈ ప్రపంచంలోని అవినీతికి, మనుషుల యొక్క క్రూరత్వానికి అన్నింటికి కూడా వారు దూరమై, అంటే ఈ ప్రపంచానికి దూరమై, వారు దూరమైనటువంటి ప్రాంతాల్లో, పర్వతాల్లో, కొండల్లో, గుహల్లో ఇటువంటి చోట్ల వారు నిర్జన ప్రదేశాల్లో జీవిస్తూ ఒక దైవ చింతనతోనూ, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ వీరు బ్రతికేవారు. బహుశా యోహాను గారు ఇటువంటి జీవన శైలికి అలవాటు పడ్డారు. ఎందుకు అతడు ఇటువంటి జీవన శైలికి వెళ్ళాడు అని మనం ప్రశ్నించుకుంటే, బహుశా యోహాను గారు జన్మించే సమయానికి వారి తల్లిదండ్రులు కడు వృద్ధులు అనేటువంటి విషయం మనకు తెలుసు. అంటే అప్పటికే ఈ యోహాను గారి యొక్క తల్లిదండ్రులు వారు మరణించి ఉండవచ్చు. యోహాను గారు కూడా పుట్టిన తర్వాత ఈ వయస్సు వచ్చేసరికి బహుశా వారి తల్లిదండ్రులు కూడా మరణించి ఉండవచ్చు. సో, ఆ విధంగా ఆలోచన చేస్తే యోహాను గారు తమ తల్లిదండ్రులు కలిగిన ఏకైక సంతానము. అతడు పెద్దగయ్యేసరికి తన తల్లిదండ్రులందరిని పోగొట్టుకున్నాడు. ఒక విధంగా అతడు ఒంటరి వాడై ఉండవచ్చు. లేదా అనాథే అయ్యుండవచ్చు. సాధారణంగా ఈ ఎస్సెన్స్ అనేటువంటి వారు ఈ వినోద కార్యక్రమాలకు, వివాహాలకు, అన్ని సామాజిక పద్ధతులన్నిటికీ కూడా దూరమవుతారు. దూరంగా బ్రతికేవారు. మరి వారి మనుగడ ఎలా కొనసాగింపబడుతుంది? వీరిలో ఈ వివాహాలు లేవు కదా! మరి అలాంటప్పుడే ఈ ఎసెన్స్ అనేటువంటి గ్రూపు, ఈ యొక్క గుంపు వారు సమాజంలో అనాథులు లేదా ఒంటరి చేయబడినటువంటి వ్యక్తులను తమ గుంపులో కలిపేసుకునేవారు. బహుశా యోహాను గారు గూడా ఆ విధంగా ఈ గుంపులో చేరి వారి పద్ధతులను నేర్చుకొని, అందుకే అతడు ఒంటరిగా ఎడారిలో తిరగగలిగేటువంటి వ్యక్తిగా మారుతున్నాడు. ఎందుకంటే ఈ పద్ధతులు వీరి జీవన శైలిలో భాగాలే. కాబట్టి ఆ పద్ధతులను యోహాను గారు నేర్చుకుని ఉండవచ్చు. ఆ విధంగానే అతడు ఒక ప్రార్థన తపోక్రియలను అవలంబిస్తూ అన్ని రకాల సుఖాలను, అన్ని రకాల వినోదాలను అతడు త్యజించాడు. బహుశా యోహాను గారు ఈ విధంగా జీవించాడు కాబట్టియే అతడు తన యొక్క స్థాయిని తను తెలుసుకున్నాడు. తాను ఈ లోకంలో జన్మించడానికి ప్రధానమైన కారణం, ఇదిగో నా తర్వాత రానున్నటువంటి ఆ మెస్సయ్య రాకకు నేను మార్గం సిద్ధం చేయాలి. నేను ఎడారిలో ఎలుగెత్తేటువంటి ఒక స్వరంగా ఉన్నాను అని
అనేటువంటి విషయాన్ని అతడు గ్రహించుకున్నాడు. కారణం అతడు ఇంతటి నిబద్ధత కలిగినటువంటి జీవనాన్ని అతడు జీవించాడు కాబట్టి. అందుకే అతడు తన స్థాయి ఏంటో తను తెలుసుకున్నాడు. తన జీవన గమనమేంటో అతడు అర్థం చేసుకున్నాడు. అందుకే "నీవు క్రీస్తువా?" అనేటువంటి ఒక ఆలోచన వారిలో రేకెత్తించబడిన నేను కాదు అని అతడు ధైర్యంగా ఒప్పుకోగలిగాడు. నాటి కాలంలో మనం చూస్తాం చిన్న అవకాశం దొరికితే చాలు. నేనంటే నేను దేవుళ్ళమని అనేక మంది కూడా తిరుగాడుతా ఉన్నారు. వాస్తవానికి చాలా మంది గూడా ఈ ప్రపంచంలో ఒక పాపులారిటీని సంతరించుకున్నారు అంటే కేవలం ఇదిగో నేను దేవుడిని అని చెప్పుకోవడం ద్వారానే. ఈ విధంగా అబద్ధపు దేవుళ్ళుగా మారి చలామణి అవుతున్నటువంటి వారు ఎందరో ఈ లోకంలో ఉన్నారు. యోహాను గారికి కూడా ఆ అవకాశం వచ్చింది. తానే దేవుడని, తానే క్రీస్తునని చెప్పుకుంటే తన లెవెలే పెరిగేది. తన స్థాయి మారేది. తన జీవన విధానం మారేది. అందరూ తన దగ్గరకు పరిగెత్తుకొని వచ్చేవారు. అందరూ తన సలహాల కోసం వేచి ఉండేవారు. అందరూ తను చెప్పింది చేయడానికి సంసిద్ధపడేవారు. ఎన్ని వినియోగాలుండేవో. కానీ యోహాను గారు చూడండి వీటన్నిటిని పక్కన పెట్టి నేను క్రీస్తును కాదు, అతడు నా తర్వాత వస్తాడు అని చెప్పగలిగేటువంటి సాక్ష్యం. అంటే ఇక్కడ అతడిచ్చేటువంటి సాక్ష్యము నేనేదో మేలు పొందాననే సాక్ష్యం కాదు. అతని జీవిత విధానమే ఒక సాక్ష్యం. అతడు మొట్టమొదటగా తన స్థాయి ఏంటో, తన జీవితం ఏంటో అతడు తెలుసుకుంటున్నాడు. రెండవదిగా యోహాను గారిచ్చేటువంటి రెండవ సాక్ష్య విధానము ఈనాటి సువిశేషంలో చూస్తున్నాము. యోహాను శుభవార్త మొదటి అధ్యాయము 29వ వచనం నుంచి 34వ వచనం వరకు మనం చదువుతా ఉన్నాం. ఇక్కడ యోహాను గారు చెబుతూ ఉన్నారు. అతడు నా తర్వాత వస్తాడు. అతడు నాకంటే శ్రేష్ఠుడు. నాకంటే ముందుగా ఉన్నవాడు. అతడు దేవుని గొర్రెపిల్ల. అతడు దేవుని కుమారుడు అనేటువంటి మాటలతో సాక్ష్యం పలుకుతూ ఉండడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుడు యోహాను గారికి ముందే తెలియచేశారు. ఇదిగో ఒక పవిత్రాత్మ శక్తి ఈ విధంగా జ్ఞానస్నానం పొందేటప్పుడు ఒక వ్యక్తి మీదకు దిగి వస్తుంది. అతడే దేవుని కుమారుడు. అతడే పవిత్రాత్మ చేత స్నానం ఇవ్వగలిగేటువంటి ఒక వ్యక్తి అని దేవుడు ముందుగానే యోహాను గారికి తెలియజేశారు. కాబట్టి దాన్ని ఆధారం చేసుకొని యోహాను గారు ప్రభువును గుర్తిస్తున్నాడు. ఇతను నాకంటే శ్రేష్ఠుడు, దేవుని కుమారుడు, దేవుని గొర్రెపిల్ల అని రూఢిపరుస్తూ ఉన్నాడు. అందరికీ కూడా అక్కడ తెలియచేయడం జరుగుతా ఉన్నది. ఇక్కడ యోహాను గారు ఎలా ఈ విధంగా చేయగలిగాడు అంటే మొట్టమొదటగా అతడు తన స్థాయి ఏంటో తెలుసుకున్నాడు. అతడు మొట్టమొదటిగానే నేనే క్రీస్తునని చెప్పుకుంటే ఇంక నిజమైన క్రీస్తును కనుగొనే అవకాశం అతనికి ఉండేది కాదు. అతడు తెలుసుకున్నాడు నేను క్రీస్తును కాదు, నేను దేవుని కాదు. దైవ మార్గాన్ని సిద్ధం చేయడానికి వచ్చినటువంటి ఒక వ్యక్తిని అని అతడు తెలుసుకున్నాడు కాబట్టి దేవుడు తనకంటూ ఒక కృపనిచ్చాడు. ఏంటి? నిజమైన క్రీస్తును కనుగొనగలిగేటువంటి భాగ్యము మొదట నీకే ఇవ్వబడుతుంది అనేటువంటి ఆ జ్ఞానం దేవుడిచ్చాడు. అందుకే ఆ పవిత్రాత్మ దిగి ఎవరి మీదకొస్తుందో అతడే క్రీస్తు అని మొదట గ్రహించగలిగేది ఇతడే. నిజానికి యోహాను గారు ఆ భాగ్యం పొందుకున్నాడండి. క్రీస్తును గుర్తించగలిగేటువంటి భాగ్యముతో ఉన్నటువంటి వ్యక్తి ఇతడు. ఆనాడు మరియ తల్లి ఎలిజబెతమ్మను కలుసుకున్నప్పుడు మరియ తల్లి గర్భమందు పిండ రూపమున క్రీస్తు, అదే విధంగా ఎలిజబెతమ్మ గర్భమందు యోహాను గారు ఉన్నారు. మరియ తల్లి మాటలు విన్న వెంటనే నా ప్రభువు ఉనికి నా దగ్గరకు వచ్చిందని ఆ బిడ్డ ఎగిరి గంతులు వేస్తుందంట ఎలిజబెతమ్మ గారి యొక్క గర్భమందు. అంటే ఆ పసి వయస్సు నుంచే క్రీస్తును గుర్తించగలిగేటువంటి ఆ జ్ఞానముతో అతను నింపబడ్డాడు. అందుకే ఈనాడు ఆ పవిత్రాత్మ యొక్క ఆనవాలు కూడా అతనికి అందచేయబడింది. అందుకే అతడు క్రీస్తును గుర్తించగలిగాడు. కారణము అతడు తన స్థాయి ఏంటో ముందే తెలుసుకున్నాడు కాబట్టి. ఇక్కడ నిజమైన క్రీస్తును కనుగొనేటువంటి సమయంలో నీ స్థాయి ఏందో నువ్వు తెలుసుకోవాలా. నీ జీవిత పరిస్థితి ఏందో నువ్వు తెలుసుకోవాలి. వాక్కు చెబుతుందండి. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 15వ వచనము, పేతురు రాసిన మొదటి లేఖ మొదటి అధ్యాయం 24వ వచనము మానవ జీవితం ఎటువంటిదో, మానవ జీవన స్థాయి ఏంటిదో చెబుతుంది. మానవ జీవితము గడ్డి పువ్వు వంటిదని అక్కడ తెలియచేయడం జరుగుతుంది. అంతేవిధంగా యెషయా ప్రవక్త దేవుడు అతన్ని పిలిచినప్పుడు ఏమంటాడు? నేను అపవిత్రమైన వాడిని. అతడు తన స్థాయి తెలుసుకుంటున్నాడు. అంతే విధంగా కీర్తనకారుడు 8వ అధ్యాయం 4వ వచనం చెబుతుంది. నీవు నరుని జ్ఞప్తికి తెచ్చుకోవడానికి అతడు ఏ పాటివాడు? దేవా నీ ముందు మా స్థాయి ఏంటి? మా పరిస్థితి ఏంటి? మేము చాలా చిన్నవారం. దేనికి కొరగానటువంటి వ్యక్తులం.
ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మన జీవన శైలిని, మన జీవన పరిస్థితిని మనం తెలుసుకుంటే తప్ప, దేవుని గొప్పతనాన్ని, అతడు మనకు చేసేటువంటి మేలు యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోలేం. అందుకే పూర్తి అహంకారంతో నింపబడి ఉన్నటువంటి వ్యక్తులు దేవుని గుర్తించలేరు. అది సాధ్యపడదు. వెన్ యూ ఆర్ ఫుల్ ఆఫ్ యువర్ సెల్ఫ్, దేర్ ఈస్ నథింగ్ అండ్ నో ప్లేస్ ఫర్ గాడ్ ఇన్ యూ. కనుక ఆ అహంకారపు ధోరణిని విడిచిపెట్టి, ఆ వినయ హృదయముతో నువ్వు క్రీస్తును కనుగొనాలి. ఆ వినయము మనల్ని మనము తెలుసుకోవడంతోనే ఆరంభమవుతుంది. ఇక మూడవదిగా యోహాను పలికినటువంటి మూడవ సాక్ష్యము, యోహాను శుభవార్త మొదటి అధ్యాయము 35వ వచనం నుంచి 37వ వచనంలో మనం చదువుతాం. అక్కడ యోహాను గారే స్వయంగా యేసును చూపెట్టి, ఇదిగో ఇతడే దేవుని గొర్రెపిల్ల, పాపములను పరిహరించవచ్చినటువంటి దేవుని గొర్రెపిల్ల ఇతడే అని తన శిష్యులందరి ముందు కూడా చెబుతూ ఉన్నారు. ఆ సమయంలో తన యొక్క ఇద్దరు శిష్యులు కూడా యోహాను గారిని విడిచిపెట్టి యేసు వెంబడి వెళ్తూ ఉండడం మనం చూస్తున్నాం. ఆ శిష్యులు క్రీస్తు వెంబడి వెళ్లి క్రీస్తుకు అనుచరులవుతున్నారు. మరి తన శిష్యులే తనని విడిచిపెట్టి పోతున్నారే, నా బృందం తగ్గిపోతుందేమో అనేటువంటి ఆ ఆలోచన గాని, అటువంటి ఒక దుర్విమర్శలు చేయగలిగేటువంటి ధోరణి గాని యోహానుకు లేదు. అతనికి తెలుసు, నాకంటే గొప్పవాడు క్రీస్తే. అతడే దేవుని గొర్రెపిల్ల. ఇతడే పరిహరించువాడు. నిజానికి ఇతన్ని చేరుకోవడానికి నేను మార్గం చూపించాను. ముందుగా వస్తూ ఉన్నాను. దారి ఏర్పాటు చేస్తున్నాను. అలాంటప్పుడు నా శిష్యులు అతన్ని వెంబడిపోయి అతనికి శిష్యులైనా మంచిదే. అందుకే ఆ శిష్యులు వెళ్తున్నా కూడా అతడు వారిని ఆపట్లేదు. పైగా తన బృందం తగ్గిపోయినా కూడా అతని సాక్ష్యము మారలేదు. అతని సాక్ష్యము ఇతడే క్రీస్తు ప్రభువు అని నిరూపించటం. ఇతడే దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించేటువంటి గొర్రెపిల్ల అని అతడు చూపించడమే అతని సాక్ష్యం. అందుకే తన శిష్యులు తనని విడిచిపెట్టి పోతున్న సాక్ష్యం మారలేదు. అతడు జైల్లో అతన్ని పడవేసినా కూడా అతని సాక్ష్యం మారలేదు. అతడు తన ప్రాణం మీదకు వచ్చినా కూడా అదే నీతి ధర్మాన్ని అతడు అనుసరించాడు. నిజానికి క్రీస్తుకు ఇటువంటి సాక్షులతో పని ఉంది. ఇటువంటి సాక్షులుగా జీవించేటువంటి వ్యక్తులు మనకు కావాలి. క్రీస్తుకు సాక్ష్యం అంటే ఇదే. ఇది ఒక స్థిరత్వముతో ఉండగలిగేటువంటి సాక్ష్యం. ఈనాడు ప్రపంచమంతా క్రైస్తవం వ్యాపించగలిగింది అంటే కేవలము ఇటువంటి సాక్ష్య జీవితాలుగా జీవించిన వ్యక్తుల వలననే. ఈనాడు క్రీస్తుకు సాక్ష్యమిచ్చినటువంటి అనేకులు కూడా మనకంటూ ముప్పు ఉందని, ఆ ముప్పును బట్టో ప్రమాదాన్ని బట్టి వారు వెనక్కి తగ్గలేదు. వారు ధైర్యంగా క్రీస్తుకు సాక్షులుగా నిలబడ్డారు. అదే విధంగా ఈనాటి కాలంలో కూడా క్రైస్తవులమగు మనకు అనేకమైనటువంటి ముప్పు ప్రమాదాలు పొంచి ఉండవచ్చు. అయినా కూడా నువ్వు క్రీస్తుకు సాక్షిగా నిలబడగలగాలి. రానున్న కాలంలో ఈ క్రైస్తవము మనుగడ ఒకటి కొనసాగుతూ ఉన్నదంటే ఖచ్చితంగా ఇటువంటి సాక్ష్య జీవితాల వలననే ఈ క్రైస్తవ్యము ముందుకు సాగిపోతుంది. అది యోహాను వంటి వ్యక్తుల సాక్ష్య జీవితాలుగా మారాలి. అది యోహాను గారు ఇచ్చేటువంటి సాక్ష్యంలో ప్రధానమైనటువంటి విషయము, యోహాను శుభవార్త మొదటి అధ్యాయము 29వ వచనంలో మనం చదువుతా ఉన్నాం. ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల అని క్రీస్తును అతడు చూపిస్తున్నాడు. క్రీస్తు లోక పాపములను పరిహరించేటువంటి దేవుని గొర్రెపిల్ల అని ఏ మాట అయితే చెప్తామో, ఇది తప్పనిసరిగా ప్రతి క్రైస్తవుడు వల్లె వేయాల్సినటువంటి విషయం. కంటతా నేర్చుకోవాల్సినటువంటి విషయం. అందుకే ఈ మాటను ప్రతిసారి మన దివ్య బలి పూజలో వినియోగించబడుతుంది. గురువు క్రీస్తు శరీరమును, రక్తమును పైకెత్తి చెబుతున్నాడు. ఇదిగో లోక పాపలను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. దీన్ని భుజించడానికి వచ్చినటువంటి మీరు ధన్యులు అని అతడు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ప్రతిసారి నువ్వు వినాలి. ఈ రక్షణ విధానంలో, క్రీస్తుకు సాక్ష్యం పలికేటువంటి విధానంలో, క్రీస్తు విశ్వాస పద్ధతిలో అతడు పాప పరిహారకుడు అని తెలుసుకోవడమే ప్రథమమైనటువంటి విషయము. కాబట్టి క్రీస్తును విశ్వసించేటువంటి ఎవరైనా క్రీస్తు లోక పాపలను పరిహరించేటువంటి దేవుని గొర్రెపిల్ల, దేవుని కుమారుడని గుర్తించలేకపోతే ఆ విశ్వాసానికి పరిపూర్ణత లేదు. అదేవిధంగా క్రీస్తు పాప పరిహారకుడు అని బోధించనిచో నా బోధకు కూడా పరిపూర్ణత లేనట్టే. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, యోహాను గారి ముందే తెలియచేయబడినట్టు ఒక పావుర రూపము అతని మీద దిగి రావడం ద్వారా అతన్ని నువ్వు గుర్తిస్తావు అని తెలియచేయడం జరిగింది. ఇదే పవిత్రాత్మ దిగి రాగలిగేటువంటి ఒక సన్నివేశాన్ని చూపిస్తుంది.
అంటే ఆ ఆత్మ క్రీస్తుపై దిగి రావడం ద్వారానే అతడు ఇతడే నిజమైన క్రీస్తు అని గుర్తించాడు. కానీ ఇప్పుడు మనము క్రీస్తు యొక్క నిజ శరీరాన్ని గాని, ఆ పావుర రూపాన్ని గాని దిగి రావడం మనం చూడలేం. చూడట్లేదు కూడా. కానీ అదే ఆత్మ మనపై గనుక దిగి వస్తే అప్పుడు మనం క్రీస్తును గుర్తిస్తాం. ఆత్మ క్రీస్తుపై దిగి వచ్చినప్పుడు యోహాను క్రీస్తును గుర్తించాడు. కానీ అదే ఆత్మ మనపై దిగి వస్తే అప్పుడు మనము క్రీస్తును గుర్తిస్తాం. పెంతెకొస్తు పండుగన అదే జరిగింది. ఆ పరిశుద్ధాత్మ శక్తి ఆ శిష్యుల పైన దిగి వచ్చినప్పుడు చూడండి, వారి జీవన శైలియే మారిపోతుంది. పిరికివారు కాస్త ధైర్యవంతులుగా మార్చబడుతున్నారు. వారి యొక్క బోధన ద్వారానే దాదాపుగా కొన్ని వేల మంది ఆనాడు క్రీస్తును దేవుని గొర్రెపిల్లగా, పాప పరిహారకుడుగా, మెస్సయగా అంగీకరించి మరి సంఘమందు భాగస్థులయ్యారు. అంటే ఆత్మ దిగి వచ్చినప్పుడు నిజముగా ఎవరైనా క్రీస్తును కనుగొనగలరు, అంగీకరించగలరు. కనుక ఇక్కడ క్రీస్తును గుర్తించగలగడము, అదే విధంగా క్రీస్తు గురించి బాహాటంగా ఏదైనా చెప్పగలగడము లాంటివి జరుగుతా ఉన్నప్పుడు, మనకు ఈ పరిశుద్ధాత్మ శక్తి ఒకటి తప్పనిసరిగా అవసరం. ఇది యోహాను గారు జీవితంలో తన బోధన విధానంలో ముఖ్యంగా అతని సాక్ష్య జీవిత విధానాన్ని బట్టి మనం చెప్పుకునేటువంటి విషయాలు ఇవన్నీ. వీటిని ఆధారం చేసుకొని మన సాక్ష్యము యొక్క పద్ధతులు కొన్ని మీకు వివరిస్తున్నా. వాస్తవానికి దేవునికి సాక్ష్యం పలకడం అనేది అదొక గొప్ప భాగ్యం. కొంతమంది దేవునికి సాక్ష్యం పలకడానికి చాలా నామోషీగా ఫీల్ అవుతా ఉంటారు. అంత అవసరం లేదు. కానీ దేవునికి సాక్ష్యం పలకడం ఎప్పుడు కూడా ఒక భాగ్యమని తెలుసుకోండి. కానీ ఈ సాక్ష్యాలు పంచుకునేటప్పుడు ఎటువంటివి మనం షేర్ చేసుకోవాలా? ఎటువంటివి మనం పంచుకోవాలా? మొట్టమొదటగా నీవు ఒక సాక్ష్యం చెబుతున్నప్పుడు, ఆ సాక్ష్యం చెప్పే విషయం ఏదైతే ఉందో కంటెంట్ అది నీ పూర్తి వ్యక్తిగత అనుభవమై ఉండాలి. నీ వ్యక్తిగత అనుభవమో లేదా నీ కుటుంబ అనుభవంలో భాగమై ఉండాలి. అప్పుడే నీవు అది ఒక స్వంత సాక్ష్యంగా నువ్వు చెప్పుకోవడానికి ఒక ఆస్కారం ఉంటుంది. కీర్తనకారుడు ఎప్పుడూ దేవుని యొక్క మహిమలు కొనియాడినా అతడు తన వ్యక్తిగత అనుభవాల నుంచి దేవుని కీర్తించేవాడు. అందుకే మనము కూడా అతని నామాన్ని ఉగ్గడించేటప్పుడు మన వ్యక్తిగత అనుభవము లేదా మన కుటుంబ అనుభవం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఇక రెండవ విషయం ఏంటి అంటే, నీవు దేవుని బట్టి ఒక సాక్ష్యం పంచుకుంటున్నప్పుడు గుర్తుంచుకో, నీవు పంచేటువంటి ఈ సందేశము, ఈ సాక్ష్యము లేదా ఈ మహా కార్యము ఏదైతే ఉందో అది ఇతరులకు ఉపయోగపడేదై ఉండాలి. కనీసం ఇతరులకు ఒక ప్రేరణగానైనా ఉండాలి. అంతేగాని ఇతరులు చూసి నవ్వుకోవాలి లేదా నవ్వు తెప్పించేటువంటి ఒక హాస్యాస్పదంగా ఉంటూ ఉన్నదా? అటువంటివి నువ్వు పంచుకోకుండా ఉండడమే మేలు. ఒకవేళ నీ జీవితంలో అవి చేసుండవచ్చు. చేసి ఉంచితే మంచిదే. నీవు నీ మనసులో పెట్టుకో. కానీ బహిరంగంగా దాన్ని పంచి అందరి ముందు దేవుని నామాన్ని నవ్వులాటలాగా చేయవద్దు. ప్రభువు మనకిచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో రెండవది దేవుని నామాన్ని వ్యర్థంగా పలకకూడదు. అంటే అతని పేరును అవహేళన చేయకూడదు. నీ వల్ల దేవుని నామాన్ని ఒక హాస్యాస్పదమైనటువంటి రీతిలో వినియోగించబడుతూ ఉన్నది అంటే, అక్కడ దేవుని నామాన్ని అవహేళన చేయడానికి నువ్వే ప్రధానమైనటువంటి కారణమవుతావు. అందుకే ఒక సాక్ష్యం పంచుకున్నప్పుడు గుర్తుంచుకో, అది ఇతరులకు ఉపయోగపడేలాగా ఉండాలి. ఒక ప్రేరణ ఇచ్చేలాగా ఉండాలి. నువ్వు ఎప్పుడు సాక్ష్యం చెప్పినా గూడా, ఆ సాక్ష్యాన్ని బట్టి ఇతరులు మేము కూడా అలా ప్రార్థన చేస్తే, మేము కూడా అలా జీవిస్తే, దేవుడు మాకు కూడా ఆ విధంగా మేలు చేస్తాడు అనేటువంటి ఒక ఉత్సాహము వారిలో మొదలవ్వాలి. ఆ ఇతరులు అది ఆరంభమవ్వాలి. అది రేకెత్తించలేకపోతే నీ సాక్ష్యానికి ఉపయోగం లేదు. నీ సాక్ష్యం పంచుకోవడం ద్వారా జరిగే మేలు కన్నా కీడే ఎక్కువుంటుంది. ఇక మూడవదిగా నువ్వు ఏ సాక్ష్యం పంచుకున్నా గుర్తుంచుకో, అది దేవునికి మహిమను తెచ్చే విధంగా ఉండాలి. దేవునికి మహిమను తెచ్చే విధంగా ఉండాలి. ఇప్పుడు యోహాను గారి సాక్ష్య విధానంలో మనం చూస్తే ప్రతి చోట కూడా అతడు క్రీస్తును సెంటర్ చేస్తాడు. క్రీస్తును ఒక ఫోకల్ పాయింట్‌గా చూస్తాడు. క్రీస్తే ముఖ్యము. అతడే నాకంటే శ్రేష్ఠుడు. అతడే దేవుని గొర్రెపిల్ల. అతడే దైవ కుమారుడు. అతడు నాకంటే గొప్పవాడు. ఈ మాటలన్నీ ఏం చెబుతున్నాయి?
ఆ క్రీస్తుకు మహిమ తెచ్చేదిగా ఉంటుంది. అంటే అతని నామాన్ని హెచ్చింపజేస్తుంది. అంతేగాని నువ్వు పంచినటువంటి సాక్ష్యం ద్వారా ఆ క్రీస్తునే ప్రశ్నించగలిగేటువంటి ఆలోచనలు రేకెత్తిస్తే ఆ సాక్ష్యం ఏం సంపాదించుకున్నట్టు? నువ్వు పంచేటువంటి సాక్ష్యము నీ దేవుణ్ణి కించపరిచేదిగా ఉంటే దాని ఉపయోగం ఏంది? నువ్వు పంచినటువంటి అదే సాక్ష్యము ఆ క్రీస్తు సిద్ధాంతాలనే తక్కువ చేసేదిగా చూపించగలుగుతూ ఉంటే అటువంటి సాక్ష్యానికి ఉపయోగం ఏముంది? అటువంటి సాక్ష్యము పంచుకోవడం ద్వారా ఏం మేలు జరుగుతుంది? అంటే దేవుడు నీకు మేలు చేశాడని నువ్వు చెబుతున్నావు. వాస్తవానికి నువ్వు దేవునికి కీడే చేస్తున్నావు. దేవుని నామానికి అపవిత్రతని నువ్వు తీసుకొనొస్తున్నావు. అంటే దేవుడు నీకు మేలు చేస్తే నువ్వు దేవునికి కీడే ఎంచుతున్నావా? ఇది ఎక్కడి పద్ధతి? అందుకే సాక్ష్యం పంచుకునేటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అది నీ పూర్తి వ్యక్తిగత లేదా కుటుంబ అనుభవం నుంచి ఉద్భవించాలి. అది నువ్వు పంచుకున్నప్పుడు ఇతరులకు ప్రేరణగా, ఒక ఉపయోగపడేటువంటి సాక్ష్యంగా ఉండాలి. అది దేవుని నామానికి మహిమ తెచ్చేదిగా, దేవుని నామాన్ని ఇంకా ఎక్కువ మంది పొగిడేలాగా ఆ సాక్ష్యము ఆ ప్రేరణ ఇవ్వగలగాలి. అప్పుడే అది నిజమైన సాక్ష్యము. కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తున్నాం. దేవా! ఇప్పుడు నేను తల నెరిసిన వాడినై ముదుసలనై ఉండగా నీవు నన్ను విడనాడవలదు. నేను భావి తరాల వారికి నీ శక్తిని, నీ బలమును తెలియచేయుటకు గాను నీవు నన్ను జీవించి ఉండనిమ్ము. కీర్తనకారుడు చేసిన ప్రార్థన ఇదే. అంటే నువ్వు చేసేటువంటి ఆ గొప్ప కార్యాలు ఏవైతే ఉన్నాయో, నీ బలాన్ని, నీ శక్తిని నేను తర్వాత తరాలకు పంచడానికైనా, అంటే వాళ్ళకు సాక్ష్యము పలకడానికి, వాళ్ళ ముందు నేను నీ తరపున నీకు సాక్షిగా నిలబడ్డానికైనా నన్ను బ్రతకనివ్వు. అంటే ఇక్కడ కీర్తనకారుడు తన బ్రతుకే తర్వాతి తరానికి ఒక సాక్ష్యం అవుతుంది. ఇది అసలైనటువంటి సాక్ష్యం. నువ్వు నోటి ద్వారా చెబుతూ అంత ఇంత అని మాట్లాడే ఆ మాటల కంటే నీ జీవితమే గొప్ప సాక్ష్యం. అందుకే నీవు దేవుని ఎడల ఏదైనా గొప్ప సాక్ష్యం ఇవ్వాలి అనుకుంటే నీ జీవితం ఎలా ఉందో చూసుకో. నీ బ్రతుకే నిజంగా దేవునికి సాక్షిగా ఉండగలుగుతుంటే గుర్తుంచుకో, నువ్వు గొప్ప సాక్షిగా మారతావు. దేవుని ఎదుట నువ్వు గొప్ప సాక్షివి. యోహాను గారు నాకేదో మేలు చేశారు అనేటువంటి రీతిలో సాక్ష్యం పలకలేదండి. అతని జీవితమే సాక్ష్యం. నిజమైన క్రీస్తును తెలియచేయడమే సాక్ష్యం. అదే అతని సాక్ష్య విధానం అంతటిని మీరు పరిశీలిస్తే ఈ ఒక్కటే రూఢిపరచబడుతుంది. క్రీస్తు నిజంగా దేవుని గొర్రెపిల్ల. అతడు ఇతడే అని రూఢిపరచడమే అతని సాక్ష్య విధానాలన్నిటిలో కూడా ప్రధానమైనటువంటి విషయం. ఈనాడు నీవు సాక్ష్యం పంచుకునేటప్పుడు నువ్వు నాకు దేవుడు మేలు చేశాడని చెప్పొద్దని నేను అనట్లేదు. నువ్వు చెప్పాలి. కానీ మేలు చేశాడని చెబుతూనే గుర్తించుకో, నా దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడని అతని నామాన్ని ఉగ్గడించగలగాలి. అతని నామాన్ని నువ్వు ఉగ్గడిస్తున్నప్పుడు నీ నోటి మాట ద్వారా, నీకు జరిగిన కార్యము ద్వారా ఇతరుల నోర్ల వెంబడి కూడా వారు కూడా దేవుని నామాన్ని ఉగ్గడించే విధంగా, కీర్తించే విధంగా ఆ ప్రేరణ కలగగలగాలి. అందుకే సాక్ష్య విధానంలో ఈ మాటల కంటే ముఖ్యము నీ జీవిత విధానము. అదే నిజమైన సాక్ష్యం. ఆ సాక్ష్యము నెరవేర్చగలిగినప్పుడే నువ్వు నిజమైన క్రీస్తు సాక్షి. ఆ తర్వాతనే నీ మాటల ద్వారా, బోధన ద్వారా చేయగలిగేటువంటి సాక్ష్యము రెండవ తరహా సాక్ష్య విధానము. మొట్టమొదటి తరహా సాక్ష్య విధానము మనము జీవించేటువంటి తీరే అని తెలుసుకోవాలి. కాబట్టి ప్రియులకు సహోదరులారా, ఈనాడు ఎప్పుడైనా నువ్వు దేవునికి సాక్ష్యం పలుకుతున్నప్పుడు గుర్తుంచుకో, నీవు సాక్ష్యం పలకాలి. మొదట నువ్వు సాక్షిగా బ్రతకాలి. రెండవది, నువ్వు సాక్ష్యం పంచుకున్నప్పుడు గుర్తుంచుకో, అది తప్పకుండా ఇతరులకు మేలు చేసేదై ఉండాలి. దేవుని నామాన్ని ఇంకా పెంచేదై ఉండాలి. ఆ విధంగా నువ్వు చేయగలిగితే నీ సాక్ష్యము నిజంగా దేవుని నామానికి మహిమను చేకూరుస్తూ అనేకులను కూడా దైవ మార్గములో నడిపించటానికి అది కూడా ఒక కారణంగా మారుతుందని ఈనాడు దేవుని పేరిట మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి రాబోయే కాలంలో కూడా దేవుడు మీ జీవితాల్లో మరిన్ని మేలులు, మరిన్ని అద్భుతాలు చేయాలని నేను మనసారా ప్రార్థిస్తున్నాను, కోరుకుంటూ ఉన్నాను. అదే విధంగా దేవునికి మీ జీవిత విధానంలో మీరందరూ కూడా సాక్షులుగా ఉండాలి.
ఆ సాక్ష్య జీవన విధానాన్ని మనమందరము కూడా జీవించగలగాలి. ఆ కృపను దేవుడు మనకు దయచేయనట్లుగా ఈనాడు మనము ప్రార్థించుదాం. ప్రభువు మిమ్మందరిని దీవించుదురుగాక. ఆమేన్.